నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా పెట్రోలియం డీలర్లు అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఒక ప్రాంతంలో పెట్రోల్ బంకులో నీరు కలిపి అమ్ముతున్నారు అని కేసులు నమోదు చేశారని ఆ విషయమై వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని నెల్లూరు జిల్లాలో గత నెలలో భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ మార్పుల వలన పెట్రోల్ నందు కంపెనీ వారు ఇథనాల్ కలుపుతారని ఇథనాల్కు నీళ్లను ఆకర్షించే గుణం ఉండడం చేత పైపు లైన్ల ద్వారా అందులోకి చేరుతుందని, అంతేకాని పెట్రోల్ డీలర్లు నీళ్లను కలపలేరని, ఈ విషయం పెట్రోల్ కంపెనీలు ప్రజలకు తెలియజేయాలని, వాతావరణ మార్పుల వలన జరిగే ఈ ప్రక్రియ వాహనదారులకు కంపెనీలు అవగాహన కల్పించాలని, ఈ విషయాలను పోస్టర్లు, హోర్డింగ్ల ద్వారా తెలియపరచాలని, అందువల్ల వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోగలరని, సమస్యలకు తావు లేకుండా ఉంటుందని అన్నారు. అలాగే వాహనాలలో కంపెనీ వారు ప్రతిపాదించిన పరిమాణం కంటే 20% ఎక్కువ ఉంటుందని, అందువలన కంపెనీ వారు ఇచ్చిన పరిమాణం కంటే ఎక్కువ పెట్రోల్, డీజిల్ అందులో పడుతుందని అవగాహన కోసం తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, ప్రసాద్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పిటి జగన్నాథం, జితేంద్రబాబు, సుమన్ తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మా నెల్లూరు జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తరఫున మీకు అందరికీ నమస్కారాలు. నా పేరు రవికుమార్. నేను ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. అట్లాగే నా పక్కన నెల్లూరు జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్, అంటే నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ గౌరవ అధ్యక్షులు, నెల్లూరు జిల్లా ట్రెజరరు, నెల్లూరు జిల్లా అసోసియేషన్ సెక్రటరీ, అట్లాగే నెల్లూరు జిల్లా మా కార్యవర్గ సభ్యుడు సుమన్, అందరూ కూడా మీ అందరికి కూడా మా ఉన్న సమస్యలు మీ పత్రికా మూలకంగా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మూలకంగా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని పని ఈ మీడియా సమావేశం మేము నిర్వహించడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, గత కొంతకాలంగా ఈ భారీ వర్షాలకి పెట్రోల్ బంకుల్లో వాటరు అండర్ గ్రౌండ్ ట్యాంకుల్లో పెట్రోల్ డీజిల్లో కలిసి అవి మేము వాహనదారులు పట్టి చాలా ప్రాబ్లమ్స్, మేము సమస్యలు కూడా ఎదుర్కొన్నాము. ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇథనాల్ బ్లెండింగ్ వచ్చి మా కంపెనీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారము కంపెనీస్ అన్నీ కూడా 20% పెట్రోల్లో ఇథనాల్ బ్లెండ్ చేసి పంపిస్తున్నారు. ఆ విషయం తను మా మిత్రుడు మీకు అందరూ కూడా వివరంగా చెప్తాడు. ఇంకో విషయం ఏంటంటే, గత కొన్ని రోజుల కిందట అల్లూరులోని ఒక పెట్రోల్ బంక్లో ఒక ట్రాక్టర్ వాహనానికి వాటర్ మిక్స్ అయిన డీజిల్ పట్టడం జరిగింది. అది పట్టిన తర్వాత అటు ఆటోలకి, కార్లకు పట్టిన తర్వాత మా పెట్రోల్ బంక్ వాళ్ళు అన్నీ కూడా మరమ్మతులు చేసి పంపించారు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ ట్రాక్టర్ అతను దొంగ బిల్లులు వేసుకొని వచ్చి మెకానిక్ దగ్గర, షాప్ ఒకటి దగ్గర డూప్లికేట్ బిల్లుని తీసుకొచ్చి 1,75,000 మా పెట్రోల్ బంక్ వాళ్ళని డిమాండ్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. ఈ విషయం మా అసోసియేషన్ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత గౌరవ ఎస్పీ గారిని మేము కలిసి, ఇది మాకు ముందే తెలుసు ఇట్లా జరుగుతుందని, అంటే ఇట్లా దొంగ బిల్లు వేసుకొస్తారని. కాదమ్మా, ఇది అంత అవ్వదు, నాకు తెలిసి 4 నుంచి 5,000 అవుతుందని చెప్పని మేము ఆమెకి విన్నవించుకుంటే, ఆమె సదరు డిఎస్పీ గారికి, రూరల్ డిఎస్పీ గారికి, సిఏ గారికి చెప్తే వాళ్ళని పిలిపించి పోలీసు వారి తనద శైలిలో విచారిస్తే బిల్లు వచ్చి 4,000 అయింది. సో ఈ విధంగా మా పెట్రోల్ బంకుల మీదకి జనాలు రావడం కూడా సమంజసం కాదు. ఇది మా తప్పు కాదు. కంపెనీ ఆఫీసర్స్ సరైన సూపర్వైజన్ చేయకుండా అండర్ గ్రౌండ్ దానిలో ఈ పైప్ లైన్స్ ద్వారా వెళ్ళిన దానికి మేము బాధ్యులం కాదని మీకు అందరూ విన్నవించుకుంటున్నాను. దయచేసి మీరు పెట్రోల్ డీజిల్లో నీరు కల్తీ చేస్తున్నారని మా మీద రాయొద్దని మీకు ఈ పత్రికాముఖంగా విన్నవించుకుంటున్నాను. మేము చాలా బాధపడుతున్నాం. 24 hours మేము పబ్లిక్కి సర్వ్ చేస్తున్నాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ వెదర్ కండిషన్స్లో మేము అందరికీ సర్వ్ చేస్తున్నాం. వాన కాదు, తుఫాన్ కాదు, ఎండ కాదు, ధర్నాలు కాదు. ఈవెన్ మేము మన కరోనా అప్పుడు కూడా మేము 365 days మేము మా కర్తవ్యం మేము నిర్వహించాము. మేము ప్రజా సేవ చేస్తానుకున్నాము. మాకు వచ్చే కమిషన్ కూడా చాలా తక్కువ. దాంతో మేము అన్ని మా జీవనం, మా దగ్గర పనిచేసే వాళ్ళకి అన్నీ కూడా మేము దాళనే చేసి ఏదో అట్లా ఒక ఉద్యోగం టైప్లో చేసుకుంటున్నాం. దయచేసి అది మానుకోవాలని మీకు విన్నవించుకుంటున్నాను. నెక్స్ట్ మా గౌరవ అధ్యక్షుడు, మీకు ట్యాంక్ లోపల పీల్చడం అది మీరు అర్థం చేసుకోవాలా.
బయట ఉండే ఆయిల్ బయటికి రాగానే లోపల పడంగానే బయట పీల్చుకుంటుంది, మా ట్యాంకులో పడంగానే నీళ్ళని వదులుతుంది. నేను చెప్తున్నాను మిక్స్ అవుతుంది, పెట్రోల్లో మిక్స్ అవుతుంది. పెట్రోల్లో కలిసిపోద్ది 100%, వాటర్లో కూడా 100% కలిసిపోతుంది. బట్ పెట్రోల్ ఇది ఎథనాల్ పెట్రోల్లో కలిసినప్పుడు పెట్రోల్ క్యారెక్టరిస్టిక్స్ మాత్రం ఉంటుంది, ఫైరింగ్ కూడా అవుతుంది. ఎప్పుడైతే వాటర్ మిక్స్ అవుతుందో ఈ పెట్రోల్లో కలిసిన 20% కూడా మొత్తం వాటర్గా మారిపోతుంది. మీరు అడిగిన డౌట్ ఏంటంటే ఎలా కలుస్తుంది అనేటటువంటి క్వశ్చన్ చేశారు. ట్యాంక్ లోపల ట్యాంక్ అయితే మీరు చెప్పినట్టు మెటల్ కంటెంట్తో రెడీ అయి ఉంటుంది. దానికి నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి. జాయింట్స్ తర్వాత మీకు కప్లింగ్స్ ఉంటాయి కదా, అక్కడ దాన్ని ఏమంటారంటే ప్యాకింగ్ ఉంటుంది. ఆ ప్యాకింగ్ ఏంటంటే కొన్ని రోజులకి చీకిపోతుంది అంటారు కదా, మనం కరిగిపోతుంది. దానివల్ల కూడా లీకేజ్ వస్తుంది. రెండోది ఏంటంటే ఇప్పుడంతా కూడా ఆటోమేషన్ సిస్టమ్స్ అని మొత్తం ట్యాంకులు ఎంత ఉంది బయట ఎంత కనపడడానికి ఒక మెకానిజం ఫిక్స్ చేస్తారు. ఆ మెకానిజం ఫిక్స్ చేసినప్పుడు ప్రాపర్ ఫిక్సేషన్ జరగకపోయినా అక్కడ ఏదైనా స్లైట్ లీకేజ్ ఉన్నా కేబుల్ ద్వారా కానీ లోపలికి నీళ్లు పోయే అవకాశం ఉంటుంది. అంతేగాని వాంటెడ్గా ఏ డీలర్ కూడా దాంట్లో నీళ్లు కలిపే అవకాశం లేదు. రెండోది ఏంటంటే మా డీలర్ మిత్రులు చెప్పినట్టు ఎథనాల్ వాటర్ మాయిశ్చర్ని పీల్చుకునే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్షం పడుతుంది, మన బండి బయట మనం తడవకుండా బండి వర్షంలోనే పెట్టి మనం లోపలికి వెళ్తాం. ఆ వర్షం పడేటప్పుడు స్లైట్గా ఏదన్నా చిన్న లీకేజ్ ఉన్నా కానీ మన ట్యాంకులో కూడా నీళ్లు దిగిపోతాయి. నీళ్లు దిగంగానే ఆ ప్రోడక్ట్ అంతా కూడా కంటామినేటెడ్ అయిపోయి ఎథనాల్ ప్లస్ వాటర్ మిక్స్ అయిపోయి పెట్రోల్లో ఉన్న 20%, ఒకవేళ మీరు ఒక లీటర్ పెట్రోల్ పట్టుకుంటే 200 ml దాన్ని ఎథనాల్ కలుపుకుంటారు. 200 ml ఎథనాల్ ఒక 10 ml వాటర్ మిక్స్ అయినా 210 ml వాటర్గా మిక్స్ అయిపోతుంది. మీకు పెట్రోల్ ట్యాంకులో వాటర్ ఇమీడియట్గా కింద పైకి పెట్రోల్ వస్తుంది, కింద వాటర్ దిగంగానే కార్పొరేటర్లోకి నీళ్లు పోగానే ఇంజిన్ ఆగిపోగానే ఇమీడియట్గా మన వాళ్ళు ఏమంటారంటే ఆ పలానా బంకులో నేను పెట్రోల్ పట్టుకున్నాను, అక్కడ కల్తీ జరిగిందని. అంటే అందరికీ అన్ని విధాలుగా నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఈ కార్యక్రమంలో ఆ విధమైన చెడ్డ పేరు మా డీలర్ మిత్రులందరూ కూడా వస్తాము. దయచేసి గమనించాల్సింది ఏంటంటే మా డీలర్ల చేతిలో లేనటువంటి కొన్ని విషయాల వల్ల, అంటే పాండమిక్స్ కావచ్చు, వరదలు రావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కారణాలు కావచ్చు, వాటిని బేస్ చేసుకొని కొన్ని అయితే దాడులు జరిగాయి. కొన్ని బంకు మీద దాడి జరిగింది, కొట్టారు, డబ్బులు లాక్కొని వెళ్ళిపోయారు. ఇలాంటివి జరగకూడదని రిపీట్. కానీ మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేయాల్సిన సోదరుడు అడిగినట్టుగా ఈ ట్యాంక్ కెపాసిటీస్ మీద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీ యొక్క బండిలో కారులో ఉన్నప్పుడు మన మ్యానుఫ్యాక్చరర్ ఏంటంటే మనకు ఒక మాన్యువల్ ఇస్తారు. మాన్యువల్లో బజాజ్ పల్సర్ 12 లీటర్లు పడుతుందనో, లేకపోతే కారు 50 లీటర్లు పడుతుందనో, పలానా కారు 25 లీటర్లు పడుతుందనో మాన్యువల్ ఇచ్చేస్తాడు. ఆ ఓనరు మా బంకుకు వస్తాడు ఎంటీ ట్యాంకులో పట్టినప్పుడు ఒకవేళ 25 లీటర్లు మాత్రమే పడుతుందని ఆయన మాన్యువల్లో ఇచ్చిన తర్వాత మేము ఫిల్ చేసిన తర్వాత అది 25 లీటర్ల నుంచి 30 లీటర్ల దాకా ఫిల్ అవుతుంది. ఎందుకు ఫిల్ అవుతుంది అంటే మేము దీని మీద పెద్ద గొడవలు జరిగాయి. యాక్చువల్గా ఏంటంటే ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ట్యాంకు కెపాసిటీస్ వాళ్ళు అజ్యూమ్గా మాత్రమే ఇస్తారు. వెయిట్స్ అండ్ మెజర్మెంట్ డిపార్ట్మెంటు దాన్ని సర్టిఫై చేయదు. ట్యాంకులు అవి సొట్టపోయి ఉంటాయి, కొంచెం పెద్దవి ఉంటాయి. తర్వాత మిగతా ఏంటంటే వాళ్ళని మేము అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మాకు ఒక లిస్ట్ ఇచ్చారు. ఏమిచ్చారంటే ట్యాంక్ కెపాసిటీస్ మించి 20% మేము బఫర్ ఇస్తాము. ఎందుకంటే మేము 20 లీటర్స్ అని ట్యాంక్ కెపాసిటీ ఇస్తే 20 లీటర్స్ మాత్రమే పట్టుకుంటే బఫర్ ఏంటంటే యాక్సిడెంట్ జరగకుండా వేపర్ ఉండే దానికోసం మేము అరేంజ్ చేస్తున్నాము. అంతేగాని ఫుల్ ట్యాంక్ అంటే క్యాప్ పట్టేంత వరకు కాదు, ఆ పైపు హోస్ పైప్ ఉంటుంది, హోస్ పైప్ ఓన్లీ ట్యాంక్ వరకు మాత్రమే ఫిల్ చేసుకోవాలని చెప్తారు. అది ప్రతి కామన్ పర్సన్కి అర్థం కాదు. అంటే ఈవెన్ చాలామంది ఎడ్యుకేషన్ పర్సన్స్, ఈవెన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ జడ్జిలు కూడా ఈ విషయాల్లో కొంచెం డిఫర్ అయ్యారు. తర్వాత మేము ఉన్న డాక్యుమెంట్స్ అన్ని చూపించిన తర్వాత వెయిట్స్ అండ్ మెజర్మెంట్ సర్టిఫికేట్ ప్లస్ 5 లీటర్ల క్యాన్ చెక్ చేసిన తర్వాత ఓకే అని తర్వాత వాళ్ళు సెర్చ్ చేసుకున్నారు. ఇది మెయిన్ అపోహ ఉంది. ఏంది మా మ్యానుఫ్యాక్చరర్డ్ నాకు 25 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఇస్తే నాది 28 లీటర్లు ఎందుకు పట్టింది, 30 లీటర్లు ఎందుకు పట్టింది, ఇది ఫ్రాడ్ అని చెప్పి చాలా బంకుల్లో గొడవలు జరిగినాయి ఉన్నాయి. బంకులో పట్టేటటువంటి డిస్పెన్సరింగ్ యూనిట్ ఆయిల్ పట్టే పంపులు ఉన్నాయి చూసారా, అవి 3 కంపెనీల నుంచి 4 కంపెనీలు ఉంటాయి. ఒకటి గిల్బర్క్ అని, టోకెమ్ అని, టాట్సునా అని,
అంటే రకరకాల వెండర్స్ ఒకే పంపులోనే 4-5 కంపెనీలు జీవీఆర్ అని 4-5 కంపెనీలు, ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన సాఫ్ట్వేర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము 1000 ml వచ్చి 1 లీటర్గా కన్సిడర్ చేస్తాం. గన్లో నుంచి 1000 ml రావాలి అంటే మనం ఫాస్ట్ మోటార్తో రన్ అయ్యేటటువంటి ఎక్విప్మెంట్ డిస్పెన్సరింగ్ యూనిట్ ఒక లీటర్ వచ్చి దాదాపుగా 60 సెకండ్స్లో వచ్చేస్తుంది. ఒక లీటరు పట్టినప్పుడు 1 హార్స్ పవర్ నుంచి 1.5 హార్స్ పవర్ మోటార్లు రన్ అవుతుంటాయి. 1 లీటర్ అంటే 1000 ml మనకి 60 సెకండ్స్ లోపల బయటకు డెలివరీ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్తుంటారు నేను ఒక దగ్గర చూసే లోపల మారిపోయింది, 2 రూపాయల నుంచి స్టార్ట్ అయింది, లేకపోతే 0 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు 1 లీటర్ కాస్ట్ 110 రూపాయలు మన నెల్లూరు జిల్లాలో. 1 ml కాస్ట్ వచ్చి దాన్ని వేసుకుంటే దాదాపు, అంటే క్యాలిక్యులేషన్ చెప్తున్నాను మీకు, 10 ml వచ్చి దాదాపుగా 11 రూపాయలు ఉంటుంది. 10 ml అంటే 10 డ్రాప్లు 11 రూపాయలు. మీ ట్యాంక్లో పెట్టి అట్లా నొక్కంగానే నాకు 13 నుంచి వచ్చింది, రూపాయి నుంచి రాలేదంటే అది జరిగే పట్టి కాదు. అదే మీరు 10 రూపాయలు ఉన్నింది అనుకో లీటర్, మీరు చూడొచ్చు రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు రాదు. ఇప్పుడు రూపాయి 1 లీటర్ కాస్ట్ 110 రూపాయలు, 10 డ్రాపులు మీ ట్యాంక్లోకి వచ్చినా 11 రూపాయలు ఎగిరిపోతుంది. పోలీస్ ఆఫీస్లో పట్టేది అది ఏ కంపెనీని బట్టి వాళ్ళు ఫీడింగ్ చేస్తుంటారు. అంటే మిగతా చోట్ల అయ్యా ఇంకో ముఖ్యమైన విషయం ఇప్పుడు ఆయన చెప్పారు